హాయ్ అండి. రీసెంట్గా మేము ఊటీకి వెళ్ళాము. ఊటీలో ఒకరోజు ఏమేమి ప్రదేశాలు తిరిగామో మొత్తం షూట్ చేశాను. ఇక్కడ మేము ఫస్ట్ హిల్ స్టేషన్కి వచ్చాము. కొండ మీద ఎత్తైన ప్రాంతం అండి ఇది. ఈ పైనుంచి చూస్తే ఊటీ అంతా కనిపిస్తుంది. ఫస్ట్ ఈ ప్లేస్కి వచ్చాము మేము. ఇక్కడ అన్నీ అమ్ముతున్నారు. స్వెటర్స్, ఫ్రూట్ సలాడ్స్, క్యారెట్స్ చూసారా, రాడిషెస్ అన్నీ ఆకులతో సహా ఉన్నాయి. ఈ పైకి ఎక్కేదారిలో ఇవన్నీ ఉంటాయండి. హిల్ స్టేషన్లో పైకి ఎక్కామండి మేము. పైకి ఎక్కి పైనుంచి అంతా షూట్ చేస్తున్నాను నేను. చుట్టూ ఎటువైపు చూసినా పచ్చని చెట్లు, కొండలు, బాగుంటుందండి పైనుండి చూస్తే. ఊటీ కొండపై నుంచి కిందకి షూట్ చేశాను. ఇదంతా ఫ్రంట్ ఏరియా అండి హిల్ స్టేషన్కి. ఇక్కడ ఫాస్ట్ ఫుడ్స్ కూడా దొరుకుతాయి. ఊటీ అని అంటారు కానీ ఇక్కడ ఎండ కూడా ఎక్కువగానే ఉంటుందండి. ఇదేనండి పైనుంచే అక్కడ నేను షూట్ చేశాను. హిల్ స్టేషన్ చూసుకొని మళ్ళీ రిటర్న్ అయ్యామండి. రిటర్న్లో బస్ జర్నీలో చూసుకుంటూ మేము టీ ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చాము. టీ ఫ్యాక్టరీలో ఓల్డ్ ఆల్బమ్స్ అనుకుంటా అండి ఇవన్నీ. ఇక్కడ టీ ఆకంతా సేకరించి కట్ చేసి డ్రై చేస్తున్నారండి ఈ ప్లేస్లో. ఇప్పుడు నేను చూపించేదంతా టీ ఫ్యాక్టరీ, టీ పొడి తయారు చేసే ఫ్యాక్టరీ. ఇవ్వండి కట్ చేస్తున్నారు ఒక పక్క, ఇంకో పక్క ఏమో ఆకుని ఆరబెడుతున్నారు. అంటే నేను చూసింది, నాకు అర్థమైనంత మటుకు మీకు చెప్తున్నాను. ఆ కట్ చేసిన ఆకంతా కిందకి వెళ్తుంది, కిందకి పంపిస్తున్నారు. ఇదిగోండి ఈ పైపుల ద్వారాగా కిందకి వెళ్తుంది. కిందకి వెళ్ళి ఈ రోల్లోంచి డ్రై అవుతూ వస్తుందండి. దీన్ని ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తుందండి. ఆకుని బాగా సన్నటి ముక్కల్లాగా కట్ చేస్తుంది. కట్ చేసిన ఆకు డ్రై అవుతుందట్టుంది, డ్రై చేస్తున్నారు. ఈ పైపుల ద్వారాగా ఇది హీటర్ అనుకుంటానండి.
అంటే నాకు సరిగ్గా తెలీదు, నేను చూసిన దాన్ని బట్టి నేను అర్థం చేసుకొని మీకు చెప్తున్నాను. ఇందులో కొంచెం డ్రై అయింది చూసారా ఆకు. డ్రై అయిన ఆకు ఇక్కడ రోల్ అవుతూ కిందకు వస్తుందండి. అదిగోండి పొడిగా అయిపోయింది. ఇదిగోండి టీ పొడి తయారైపోయిందండి. ఇది పెద్ద పెద్ద గోతాలకి తీసుకుంటున్నారు. ఇక్కడ ప్యాకింగ్ అండి, టీ పొడి ప్యాకింగ్ చేస్తున్నారు ఇక్కడ. టీ పొడి ప్యాకింగ్ అండి. ఆ పక్కనే చాక్లెట్స్ తయారు చేస్తున్నారండి. ఇది ఫ్యాక్టరీ ఏం కాదు, ఏదో చిన్నగా లేడీస్ హ్యాండ్స్తో తయారు చేసే చాక్లెట్స్ ఇవి. చాక్లెట్లో డ్రై ఫ్రూట్స్ వేసి రోల్ చేస్తున్నారు చాక్లెట్స్. ఇవి అవంతా మన పప్పు చెక్క అచ్చుల్లాగా పోసేసి కట్ చేస్తున్నారండి చాక్లెట్స్ని. ఇదిగోండి కింద మనకి శాంపిల్కి ఇస్తారండి, టేస్ట్ చూస్తానికి ఒక్కొక్క చాక్లెట్ ఇస్తారు, టేస్ట్ చూడొచ్చు ఎట్లా ఉందని, నచ్చితే కొనుక్కోవచ్చు. ఇవి డ్రై ఫ్రూట్స్లో రోల్ చేసిన చాక్లెట్స్. ఇవి లోపల డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, రౌండ్గా ఉన్నాయి. ఇవి అచ్చులండి, అచ్చులు పోసి కట్ చేశారు కిందవి. వైట్ చాక్లెట్, డార్క్ చాక్లెట్. అక్కడి నుంచి కిందకు వచ్చామండి. కింద ఈ స్వెటర్లు, రైన్ కోట్లు అమ్మే షాప్ అండి ఇది. హ్యాండ్ బ్యాగ్లు కూడా ఉన్నాయి షాప్లో. ఇదంతా చూడటానికి మాకు మధ్యాహ్నం ఒక 12 దాకా అయ్యిందండి టైము ఇవన్నీ చూసేటప్పటికి. అక్కడ నుంచి బయటకు వచ్చాము. బయట ఇదంతా ఫాస్ట్ ఫుడ్ అమ్మే ఏరియా అండి, అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి. కొంతసేపు కూర్చొని కాఫీ తాగి లైట్గా వెళ్ళాలనుకునే వాళ్ళందరికీ బాగుంటుంది. అక్కడ నుంచి మేము మళ్ళీ బయలుదేరామండి. నెక్స్ట్ మేము వెళ్ళే చోటు పార్క్ అండి. అది పార్క్ చాలా పెద్దగా ఉంది. ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాము. ఇవన్నీ టీ తోటలండి. ఎక్కడ కొంచెం ప్లేస్ ఉన్నా సరే వాళ్ళు చదును చేసేసి టీ తోటలు వేస్తారు. ఇదిగోండి కొంచెం ప్లేస్ చదును చేసి పెట్టారు తోటలు వేయటానికి. మేము పార్క్ దగ్గరికి వచ్చామండి. మధ్యాహ్నం లంచ్ చేసుకొని మేము ఈ పార్క్ దగ్గరికి వచ్చేటప్పటికి 2 అయిందండి టైము. పార్క్ అయితే చాలా పెద్దదండి. దాని పార్క్ మొత్తం తిరిగి చూడటానికి 2 నుంచి 4 గంటల దాకా టైం పట్టుద్ది. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండి. ఇండోర్ ప్లాంట్స్ అన్నీ ఒక చోటే పెట్టి మెయింటైన్ చేస్తున్నారు.
చూసుకునేటప్పటికి టైం సాయంత్రం 4 అయిందండి. 4ంటికల్లా పోర్ట్ షికార్ కోసం వచ్చాము. ఒక అరగంట దాకా పోర్ట్ షికార్ చేసుకున్నాము. ఒక్కరోజు ఊటీ ట్రిప్లో మేము చూసినవన్నీ మీకు చూపించామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Do you love me, Matthew? I do. Honestly? Yes. Secretly, but honestly. No more secrets.